ప్రైస్తలా ఈ రాత్రికాలము ప్రార్థనా సమయంలో మనమంతా కూడా కూడి ప్రార్థించుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం. ఈ దినము మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరున్నాం కదా. మనము మన పని స్థలంలో నుంచి, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా చేరినందుకు దేవునికి వందనములు. దేవుడు ఎంత గొప్ప దేవుడు! అనుదినం మనతో ఉంటున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. చివరి దినంలో అంటే వారాంతంలో మనం ఉన్నాం. మరి రేపటి నుంచి నూతన వారం, రేపు పునరుత్థాన దినం ఆదివారం. మనమంతా కూడా కలిసి దేవుని ఆరాధిస్తాం కదా. అందరి గురించి కూడా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి వాక్యము 77వ కీర్తన 6వ వచనము. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ఈ మాటలు కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఆసాపు కీర్తన ఇది. ఆసాపు ఈ కీర్తనలు రాసినటువంటి ఈ విధానం చూసినట్లయితే ఆసాపు జీవితంలో తాను ఎంత వేదన పడుతున్నాడో ఆ వేదనంతా కూడా ఈ కీర్తనలలో వెల్లడిస్తూ, అయినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టని పరిస్థితి. అంటే తను ఎంత కష్టంలో ఉన్నా, వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళు అందరూ కూడా ఎంత ఇబ్బందిలో, ఎంత కష్టంలో, ఎంత సమస్యలలో, ఎంత కృంగుదలలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించగలుగుతాం. అతడు చెప్తున్నాడు మొదట్లో, నేను వెలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనులకు ఉన్నది. చూసినారా అతని యొక్క ప్రార్థనా విధానము? రాత్రివేళ తన చెయ్యి అస్సలు వెనుకకు తీయడం లేదంట. అంటే అతను చేతులు ఎత్తాడో చేతులు చాపాడో మనకు తెలియదు, కానీ తన యొక్క దేవుని యొక్క కృప కొరకై తన ప్రార్థనను నివేదించుకుంటూ ఆ చేతులు అలా చాపబడే ఉన్నాయంటే రాత్రి అతనికి నిద్ర కూడా లేదు. నిద్ర కూడా పోకుండా అతడు ఎంతగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అతడు కంప్లీట్గా దేవునిపైన ఆధారపడి దేవుని జవాబు కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు అతడు ఎంతగా ఎదురు చూస్తూ ఎలుగెత్తి దేవునికి మొరపెడుతూ మనవి చేస్తూ ఉన్నాడు. అతడు తనకు ఆపత్కాలం ఉన్నదట. ఆ ఆపత్కాలాన్ని బట్టి అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాణము ఎంత చేసినా అతని ప్రాణానికి ఓదార్పు పొందడం లేదు, పొందనొల్లక ఉన్నది. అంటే అస్సలు నా ప్రాణానికి ఓదార్పు అనేది రావడం లేదు. అయితే దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే నిట్టూర్పు విడుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. దేవుని అంటే తమ యొక్క అవిధేయతను బట్టి, ఇశ్రాయేలీలు చేసిన అవిధేయ కార్యములను బట్టి వాళ్ళు చెల్లాచెదరైపోయారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. కాబట్టి వారు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళలో మరి అవిధేయత చూపించినప్పటికీ కూడా దేవుని పట్ల విశ్వాసం అయితే ఉంది కదా. అవిధేయులైనటువంటి వారు బాగానే ఉండొచ్చేమో, అంటే వాళ్ళు దాని గురించి ఆలోచించకపోవచ్చేమో. కానీ విధేయులైనటువంటి దేవుని బిడ్డలు వారు ఎప్పుడు కూడా దేవుని వదిలిపెట్టరు. దేవునితోనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవునికే చెప్పుకుంటారు. దేవునితోనే సమయం గడుపుతారు. రాత్రి వేళ కూడా వాళ్ళ చెయ్యి అస్సలు ఆ చాపిన చెయ్యి వెనుకకు తీయడం లేదు. వాళ్ళ కళ్ళు మూతపడవంట. అతను చెప్తున్నాడు, నా కళ్ళు మూతపడడం లేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాను. నా ఆత్మ కృంగిపోతూ ఉంది, కలవరపడుతూ మాట్లాడలేకపోతూ తన పూర్వపు దినాలను అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే తన పూర్వ దినాలలో దేవునితో అతడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఎంత మరి ఆనందంగా ఉన్నాడు. దేవునితో ఒక చక్కటి సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంతగానో వారు ఆరాధించేవారు, ఆనందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారు ఆలయానికి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు బానిస బ్రతుకులు బతుకుతున్నారు. ఎక్కడో అన్య దేశాల రాజుల క్రింద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి ఈ దుఃఖము, ఈ వేదన. అందుకే అతడు చెప్తున్నాడు, తొల్లిటి దినములను, నేను పూర్వకాల దినములను జ్ఞాపకం చేసుకొని ఆ పాటను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా అంట.
అప్పుడు వాళ్ళు దేవునికి ఏం పాట పాడుకున్నారో, ఏ సంతోష గీతం పాడుకున్నారో, ఏ ఆరాధనా గీతం పాడుకున్నారో ఆ గీతాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అతడు చెప్తున్నాడు, రాత్రిపూట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకొని బహుశా పాడుకుంటూ కూడా ఉండవచ్చు. ఆ పాడుకుంటూ దాన్ని గురించి ధ్యానిస్తూ తన హృదయంలో వేదన పడుతూ ఉన్నాడు. హృదయంన ధ్యానించుకుంటాడంట, ఆ పాటని ధ్యానించుకుంటాడంట. మరి దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను అని చెప్తున్నాడు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోను తండ్రి. నీ యొక్క తీర్పు మార్గం నేను గమనిస్తూ ఉన్నాను. నా పట్ల నువ్వు చేస్తున్నది కరెక్టే, అయితే మా పట్ల దయచూపుమని అతడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మన జీవితాలలో కూడా మనం ఎప్పుడైనా కష్టాలలో ఉన్నప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎవరైనా ఇప్పుడు కూడా కష్టాలలో ఉండవచ్చు, సమస్యల్లో ఉండవచ్చు, అనారోగ్యంలో ఉండవచ్చు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు, ఇంట్లో సమాధానం లేకుండా ఉండవచ్చు. ఏ పరిస్థితిలోనైనా, ఏ కష్టంలోనైనా, ఏ ఇబ్బందిలోనైనా మనము మన తొలిటి దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ దినాలంటే ఏవో పాత దినాలు ఊరికే మామూలుగా కాదు, కానీ మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూపిన గొప్ప కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పట్ల ఎంత మన ప్రేమ చూపాడు, ఎన్ని గొప్ప కార్యాలను చేశాడు, మనకు ఎన్ని మేలులు అనుగ్రహించాడు, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏమేమి పాటలు పాడుకున్నామో ఆ పాటలను మళ్ళీ పాడుకొని దేవునికి స్తుతులు చెల్లించడం ఎంతో గొప్ప ధన్యత. ఆ విధంగా మనము రాత్రి వేళల్లో ఎల్లప్పుడూ కూడా మనం పరుండక ముందు, నిద్రించక ముందు మనము జ్ఞాపకం చేసుకొని మన సమస్యలను చూడొద్దు, మన సమస్యలను పక్కన పెట్టండి. మన మన ఏ సమస్య కూడా మనం గుర్తుకు తెచ్చుకోకుండా దేవుని పట్ల మాత్రమే విశ్వాసం కలిగి దేవుని గురించి ధ్యానించినట్లయితే దేవుడు మనకు ఆదరణనిస్తాడు. దేవుడు తప్పకుండా తిరిగి మన యొక్క పాత రోజులను తిరిగి ఇస్తాడు. అంటే మంచి మేలులను మనకు అనుగ్రహిస్తాడు. ఆయన తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. తగిన సమయం ఉంటుంది, ఆ సమయానికి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ ఈ విధమైనటువంటి జ్ఞానంను మనకు కూడా అనుగ్రహించి మనం కూడా సంతోషంతో దేవుని మేలులను జ్ఞాపకం చేసుకునేలాగా దేవుని స్తుతిస్తూ రాత్రి వేళలో ఆయన పాటను ఆయనకు మనం పాడిన పాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దామా? నీకు స్తోత్రములు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. గొప్ప దేవుడవు నాయన, సర్వోన్నతుడవు, మహోన్నతుడవు తండ్రి. నీకే వేలాది వేల స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, నీకు వందనాలు. దేవా ప్రభా, నీ కృపను బట్టి మేము ఎంతగానో నిన్ను ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, గనపరుస్తున్నాము. దేవా, నీవు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మా కష్టంలో ఎన్ని ఉన్నప్పటికీ, సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి, మాకు దుఃఖకరమైన పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి, ఆ పరిస్థితులన్నిటిని కూడా మేము చూడకుండా నీపైన మాత్రమే ధ్యానం ఉంచి నిన్ను ధ్యానించుకోవడానికి ప్రభా, నీ గురించి మేము ఎన్ని పాటలు పాడి నిన్ను ఆరాధించామో ఆ యొక్క ఆరాధన గీతాలను జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి మేము ధ్యానపూర్వకంగా ఆరాధనాపూర్వకంగా ఆ పాటలను తిరిగి పాడుకునేలాగా మాకు సహాయం చేయండి. ఈ రాత్రి మాకు అలాంటి గొప్ప అనుభవం దయచేయండి. దేవా ప్రభా, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. అందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేర్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా నీ సన్నిధిలో ఎంతో గొప్పగా మరి తమ యొక్క పనులన్నీ జయప్రదంగా చేసుకున్నారు. విద్యార్థులు చక్కగా చదువుకున్నారు. మా తండ్రి దేవా, వారికి ఇచ్చిన మంచి జ్ఞానమును బట్టి నీకు వందనములు ప్రభా. జ్ఞానముతోనైనా వారు ఉన్నత స్థాయికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడు మా తండ్రి, ప్రతి జీవితంలో కూడా మీరు మేలును అనుగ్రహించండి. ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, కుటుంబంలో సంతోషం లేక, సమాధానం లేక, మరి మనస్పర్ధలతో బ్రతుకుతున్నారేమో తండ్రి. ఇంటికి వస్తే ఇంట్లో సంతోషం లేని పరిస్థితి ఏ కుటుంబంలోనైనా ఉన్నదేమో. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించి మరి మీరు మళ్ళీ మామూలుగా తండ్రి, మా గతంలో ఎంత ప్రేమగా ఉన్నారో అదే విధమైనటువంటి ఆ తొల్లిటి ఆ కృపను, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఏ కుటుంబంలో అయితే మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారో వారిని దీవించండి. ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉంటుందో
ఆ ఆందోళన అంతా కూడా తీసివేసి ప్రభా సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యమును ఇచ్చే ఆ బిడ్డను త్వరగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. లేవలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభానైనా మరి ఆ, తండ్రి ఎంతో కష్టంలో, అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని దీవించండి ప్రభా. కుటుంబంలో మరి ఎంతో భయంకరమైన స్థితులు తండ్రి, ఇల్లు గడవని స్థితి, అప్పులతో మరి అప్పుల బాధతో నాయన యజమానికి నాయన ఎంతో దుఃఖము, బాధ, వేదన, బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎప్పుడు ఎవరు వచ్చి అడుగుతారో తెలియని ఆ దుఃఖకర పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు లేవనెత్తండి, వారికి తగిన సహాయం మీరు చూపించమని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా కృంగుదలలో నుంచి వారిని లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గం తెరిచి నాయన వారు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా ఎంతోమంది ఇంకా వివాహ సంబంధం కుదరలేని ఎంతో ఆ దుఃఖంతో ఉన్నారు. వారికి అందరికీ కూడా మరి ఆదరణ కలిగించి త్వరగా మీరు ఒక మంచి సాటి అయిన సహాయం చూపుతారని నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు దర్శించి వారికి తప్పకుండా మంచి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా మరి ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. దేవా ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి ఎలాంటి సమస్యలు లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా చక్కటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బట్టి స్తోత్రములు తండ్రి. ఎంతో సంతోషంగా వారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన మరి నీ అందు భయభక్తులతో విశ్వాసంతో ఉన్నారు. వారందరిని బట్టి నాయన మీ సన్నిధిలో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వివాహములు కుదిరినవారు, మరి సంతానం కలిగినదని ఒక చక్కటి వార్తను విన్నవారు, వారందరిని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు మా తండ్రి దేవా. మరి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞులమై జీవించే కృపను దయచేయండి దేవా. ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను, నర్సులను దీవించండి ప్రభా. వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి, మంచి ఓపికను, సహనం అనుగ్రహించండి, నీ కాపుదలను వారికి అనుగ్రహించండి ప్రభా. నాయన మరి ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వారిని, అనారోగ్యానికి గురైన వారిని దీవించండి ప్రభా. వారికి త్వరగా చక్కగా ట్రీట్మెంట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను దీవించండి. ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. వారందరూ కూడా దేశ సంరక్షణ కొరకు పనిచేస్తుంటుండగా తండ్రి మీరు వారిని దీవించి మరి చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి, మీ కాపుదల అనుగ్రహించండి మా తండ్రి. సేవకులను ఆశ్రయించండి తండ్రి. ఎంతోమంది సేవకులు ప్రభా రాత్రి వేళల్లో మేలుకొని అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు నాయన. మా ప్రభా ఆ సేవకులందరినీ కూడా మీరు ఆదరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మరి ఎంతమంది రక్షణ లేక ఉన్నారు, నిన్ను అంగీకరించిన స్థితిలో ఉన్నారు తండ్రి. నీ కుమారులు, నీ కుమార్తెలు ఎంతమంది ప్రభా యవనస్తులు తండ్రి, వారు లాజిక్లు మాట్లాడుతూ తండ్రి ఎంతగానో నీకు విరోధంగా జీవిస్తూ, నీకు విరోధంగా ఆలోచిస్తూ, నీకు దూరంగా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కనికరించి ప్రభానైనా వారిలో మారు మనస్సు అనుగ్రహించమని ప్రభా. వారి హృదయాలను మీరు తాకండి, వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీవు ఆకర్షిస్తేనే కదా ప్రతి ఒక్కరు నీ వైపుకి వస్తారు నాయన. మా ప్రభా యేసయ్యను చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు మా తండ్రి దేవా. వ్యసనంలకు గురై నీకు దూరంగా జీవిస్తూ ప్రభా మరి తమ యొక్క ఆ వ్యసనంలోనే ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ ప్రభా ఎంతో నాశనానికి వెళ్ళిపోతున్నారు కొంతమంది యవనస్తులు మా తండ్రి. వాళ్ళని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. వారి కుటుంబాలు ఎంతగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, శ్రేయోభిలాషులు ప్రార్థన చేస్తున్నారు దేవా. వాళ్ళని మీరు దయ ఉంచి మీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. ఆ భయంకరమైన అడిక్షన్స్ నుంచి ఏ శ్రమలు విడుదల వారికి కలుగును గాక దేవా. నీకే వందనాలు ప్రభా. మరి తండ్రి మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, మరి వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ మీరు ఎరుగుదురు. ఆదరణ లేని పరిస్థితులలో వారు ఉంటుండగా నాయన వాళ్ళకు మీరు సహాయం చేయండి. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఆ ప్రయాణములన్నీ కూడా
మరి చక్కగా జరిగినట్లుగా ఎలాంటి ఆకస్మికమైన అనారోగ్యం కానీ ఆకస్మిక ప్రమాదములు కానీ జరగకుండా క్షేమంగా నడిపించండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం నాయన. మా తండ్రి ప్రభా, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు సేఫ్గా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి అదేవిధంగా ఎంతమంది నాయన మరి అన్యాయాలకు అక్రమాలకు గురై ఉన్నారు, వారందరినీ ఆదరించి వారికి అందరికీ సహాయం చేయండి. నీవు ప్రభా న్యాయకర్తమైన దేవుడు అవుతండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రేపు ఆదివారం పునరుత్థాన దినమై ఉంటుండగా నాయన మేము రాత్రి నిన్ను నిన్ను ధ్యానిస్తూ ప్రభా నీ నామంను ఎక్కువగా ధ్యానించుకుంటూ ప్రభా రేపటి దినానికి సిద్ధపడడానికి సహాయం చేయండి. నీ వినిపించబోయే వాక్యంను బట్టి నీకు వందనాలు మా తండ్రి. మేము చేయబోయే ఆరాధనను బట్టి నీకు వందనాలు. సామూహికంగా చేసే ఆరాధన నీకెంతో ఇష్టమైనది, సమాజంగా కూడడం నీకెంతో ఇష్టమైనది కనుక తండ్రి మేమంతా కూడా తండ్రి తప్పక కుటుంబాలతో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి మా తండ్రి దేవ. ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారందరూ కూడా రాత్రి వేళల్లో ప్రభా నీ నామమును ధ్యానిస్తూ మరి పరుండినట్లయితే ప్రభా తప్పకుండా వారికి మంచి నిద్ర వస్తుంది తండ్రి. ఆ విషయం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ యందు విశ్వాసంతో మరి నీ వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించే కృపను దయచేయండి. వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. మాకు తండ్రి మా పైన మీ రక్తపు కంచె ఉంచండి. మీ కాపుదల మాకు ఉంచినందుకు నీకు వందనములు. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ ఏ తెగులు మా గుడాలను సమీపించదన్న ఒక ధైర్యంతో మేము ఎంతగానో ధైర్యంగా ఉంటున్నాము. అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రాణంలను శరీరంలను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. రాత్రి అంతా ఈ మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి ప్రభా. ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి మరి మేము కూడా నీ సన్నిధిలో ఆరాధించే కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.